విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాక్షన్ షురూ చేశాయి. అసలు ఎక్కడ లోపం జరిగింది, ప్రమాదం గల కారణాలేంటి తెలుసుకునేందుకు 3 మెన్ కమిటీని రంగంలోకి దింపింది. కేంద్ర ఉక్కు శాఖ సెయిల్ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది. కేజీహెచ్లో పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాల్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టింది 3 మెన్ కమిటీ. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 3 మెన్ కమిటీ తక్షణమే రంగంలోకి దిగింది. బొకారో స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రియరంజన్ నేతృత్వంలో కమిటీ అన్ని కోణాల్లో విచారణ చేసి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించనుంది. ఈ మేరకు కమిటీ సభ్యులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్లాంట్ అధికారులతో పాటు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. అంతకుముందు బొకారో నుంచి విశాఖ చేరుకున్న 3 మెన్ కమిటీ సభ్యులు విశాఖలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో భేటీ అయ్యారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన 7 కార్మికుల డెడ్ బాడీలకు కేజీహెచ్లో పోస్ట్ మార్టం పూర్తయింది. ప్రభాకర్, భానుకుమార్, త్రినాథరావు, కృష్ణనాగు, వెంకటప్పారావు, అప్పలరాజు, రమణ మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేసి అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించారు. ప్రత్యేక అంబులెన్స్లో మృతదేహాలను వారి ఇళ్లకు చేర్చారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరో 6గురికి కిమ్స్, 7 హిల్స్ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న 3 పరిస్థితి బాగానే ఉంది. 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మరో 3లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని కేజీహెచ్ డిఎంహెచ్ఓ చెప్పారు. కిమ్స్, 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. బాధితులతో స్వయంగా మాట్లాడారు. ప్రమాదం జరిగిన విధానాన్ని బాధితులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఒక్కటే కాదు, బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని మంత్రి లోకేష్ అన్నారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్ అయినా కూడా 2 ఉద్యోగాలకు ఇస్తాను, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను. భారతదేశంలో ఎక్కడ జరగలే. పెద్ద మనసులో కుమారస్వామి గారు సెక్రటరీ గారితో పోరాడి తీసుకొచ్చినాడు. నేను ఇవ్వాల్సిన అవసరం కూడా ఆయన పోరాడి తెచ్చినాడు. అది ఎన్డీఏకున్న చిత్తశుద్ధం. మేము ఇక్కడ కేవలం ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దుప్పుకుని వెళ్ళాక రాలేదు. ఆ కుటుంబాన్ని అండగా ఉంటాం. మొత్తం అంత్యక్రియలు అయిన తర్వాత, పెద్ద కర్మైన తర్వాత కుటుంబాలను కలుస్తాం. వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన. విశాఖ స్టీల్ ప్లాంట్ను మంత్రి లోకేష్ సందర్శించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, హోంమంత్రి అనితతో కలిసి స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.